changing me and changing you. సర్వ జగద్రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమే రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. అదొక పెద్ద వచనం అండి. అంటే తెలుగు బైబిల్లో పెద్ద వచనంగా గమనిస్తాం. వెరాజ్ కంపేర్ టు ఇంగ్లీష్ బైబిల్ అది ఒక చిన్న వ్యత్యాసమైన విషయంగా మనం గమనిస్తూ ఉన్నాం. అయితే అనేకమైన పెద్ద వాక్యంలో లేదా పెద్ద వచనంలో ఒక మాటను పెక్యులర్గా మనం ఈ దినము ధ్యానాంశంగా గమనిద్దాం. అదేంటి అని అంటే పరిశుద్ధంగా ఉండటకు పిలువబడిన వారికి అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. సో దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు అని అంటే అపరిశుభ్రంగా జీవించడానికి కాదు, మన ఇష్టానుసారంగా మరలా మనకు నచ్చినట్టుగా, మనకు తోచినట్టుగా, మనం వచ్చిందల్లా, కనబడిందల్లా, చేయాలనుకుందల్లా చేయడానికి కాదు. దేవుడు మనల్ని పిలిచింది ఎందుకు అని అంటే పరిశుద్ధంగా ఉండడానికే పిలిచి ఉన్నాడు. వీ హ్యావ్ టు లీవ్ ఎ హోలీ లైఫ్ అండ్ వీఆర్ టు కాల్ ఇట్ టు బీ హోలీ. మనం పరిశుద్ధంగా ఉండడానికే దేవుడు పిలిచి ఉన్నాడు. కాబట్టి వాక్యం ఉంటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో పరిశుద్ధత ఉందా? నీ హృదయంలో పరిశుద్ధత ఉందా? నీ చూపులో, నీ మాటలో, నీ తలంపుల్లో పరిశుద్ధత ఉందా? ఈ రెండు చాలామంది అపవిత్రాత్మతో చాలామంది బాధపడుతున్నారు. అంటే బైబిల్లో అనేక సందర్భాల్లో అపవిత్రాత్మ అని చిన్న పదంగా మనం గమనిస్తుంటాం, కానీ ఒక లోతైన కోణంలో అపవిత్రాత్మ ఏంటి అని అంటే, అపవిత్రాత్మ ఏం చేస్తుంది అంటే అపవిత్రమైనవి చూడడం, అపవిత్రమైనవి చేయడం, అపవిత్రమైనవి మాట్లాడడం, అపవిత్రమైనవి వినడం, అపవిత్రమైన విషయాలను హృదయంలో ఆలోచించడం. ఇది అపవిత్రాత్మ చేసే ఒక్క పని. ఈరోజు చాలామంది అపవిత్రాత్మ అనే దెయ్యంతో బాధపడుతున్నారండి. తెలియట్లా వారిలో ఆ దెయ్యం పనిచేస్తుందని, ఆ దెయ్యం తనకు నచ్చింది వారి శరీరం ద్వారా చేస్తుందని చాలామంది గ్రహించలేని అంధత్వాన్ని కలిగి ఉంటున్నారు. ఒకవేళ నువ్వు కూడా అలాంటి దెయ్యం బారిన పడ్డావా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి? దేవుడు మనల్ని పరిశుద్ధంగా ఉండడానికే పిలిచాడు, కానీ ఇంకా నీ జీవితంలో అపరిశుభ్రమైన, అపవిత్రమైన పనులను నీవు కలిగి ఉన్నట్లయితే ఈ దినము దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు మనతో. మన ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, అపవిత్రమైనవి మనం చేయకూడదు, అపవిత్రమైన పనులు చేయకూడదు. మీరు పరిశుద్ధంగా ఉండడానికే మీరు పిలువబడ్డిరి అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి వాక్యం ఉంటున్న నీ నా జీవితాల్లో అపవిత్రమైన పనులను చేయక పరిశుద్ధంగా ఉండడానికే మనం పిలువబడి ఉన్నాం కనుక మనం పరిశుద్ధంగా ఉందాం. ఎందుకంటే మనలను పిలిచిన దేవుడు పరిశుద్ధుడు అనే లేఖనాలు సెలవిస్తున్నాయి. నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులుగా ఉండడి అనే లేఖనాలు మనతో మాట్లాడుతుండగా మనందరం కూడా పరిశుద్ధంగా ఉండడానికి మన జీవితాల్లో తీర్మానం తీసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మా జీవితాల్లో ప్రభాదేవనైనా ఈ యొక్క మాటలు ఎందరైతే ఆలకిస్తున్నారో వారందరి జీవితాలు పరిశుద్ధత కొరకు వారు తమను తాము పరీక్షించుకోగలిగిన, ప్రతిష్ఠించుకోగలిగిన కృపను దయచేయండి. వారి చూపుల్లో కానీ, మాటల్లో కానీ, వారి తలంపుల్లో కానీ, ఊహల్లో కానీ, వారి ఉద్దేశాల్లో కానీ అపవిత్రత లేకుండానట్లుగా నీ కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఎందరూ అపవిత్రాత్మ బారిన పడి అపవిత్రాత్మ ఉచ్చులో ఉంటున్నారు, వారందరినీ విడుదల ప్రకటించమని అడుగుతున్నాను తండ్రి. వారందరికీ విడుదల అనుగ్రహించండి ప్రభా. ఇక మీదట వారి మీద అపవిత్రత ఏలకుండానట్లుగా పవిత్రమైన హృదయం, పవిత్రమైన చూపులు, పవిత్రమైన మాటలు, పవిత్రమైన తలంపులు వారికి అనుగ్రహింపచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. Changing me and changing